తెలంగాణ బైపీసీ విద్యార్థులకు వెరీ 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 బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏదైతే చాలా మంది విద్యార్థులు అన్నమాట మనకు ఇది వరకు ఏదైతే తెలంగాణ లోపల కేఎన్ఆర్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. కానీ మనకి ఇక్కడ ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ ఎంసెట్ ర్యాంక్స్ అయితే మనకు పెట్టడం జరిగింది అనమాట. దాదాపు ఇక్కడ 40,000 ఎబో ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు మాత్రం ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఒక లిమిట్ అయితే కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంది యొక్క డిసప్పాయింట్ అయితే అయినారు. వాళ్ళందరూ ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఎవరైతే ఖచ్చితంగా మేము ఇక్కడ నర్సింగ్ కోర్స్ చేయాలనుకుంటున్నాం తెలంగాణ లోపల అనుకున్న వారికి ఇక్కడ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదైతే తెలంగాణ లోపల జిఎన్ఎం సంబంధించిన యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ పెద్ద శుభవార్త. మరి ఇక్కడ ఏదైతే మరి తెలంగాణ లోపల జిఎన్ఎం ఈజ్ నథింగ్ బట్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారన్నమాట. మరి ఇక్కడ ఈ యొక్క వీడియో తరపు నుంచి కంప్లీట్ గా నోటిఫికేషన్ యొక్క వివరాలు తెలుసుకుందాం. అదే విధంగా దీంతో పాటు ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ కావచ్చు, అదే విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, అదే విధంగా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది, అదే విధంగా మరి ఇక్కడ ఒకసారి సీట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అన్ని అనమాట ఏ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఈ యొక్క వీడియో చేస్తానమాట అర్ధరాత్రి 11:26 అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను మీకోసం కాబట్టి. ఓకే, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్వైట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా వీడియో షేర్ చేయండి గైస్. ఓకే, చూడండి మనం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాము. మన తెలంగాణకు సంబంధించిన వెబ్సైట్ అనమాట, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనమాట. ఇందులోనే మనకు జిఎన్ఎం సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసుకున్నట్టు మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇదన్నమాట మనకు నోటిఫికేషన్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి మనం అయితే డేట్స్ అయితే వెరిఫై చేసుకుందాం. వెరిఫై చేసిన తర్వాత మీకు అన్ని కూడా చెప్పాను కదా, స్టెప్ బై స్టెప్ అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ ఏదైతే ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 26 సెప్టెంబర్ టు అక్టోబర్ 17 వరకు అయితే మనకు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా. సెకండ్ పాయింట్ వచ్చేసి మరి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా నథింగ్ బట్ మరి ఇక్కడ జిఎన్ఎం కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంసెట్ కావాల్సి ఉంటుందా, నీట్ కావాల్సి ఉంటుందా అని కూడా చాలా మంది విద్యార్థులకు ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ జిఎన్ఎం కోర్స్ కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు అవసరం లేదు. మీకు సంబంధించి ఏదైతే ఇంటర్మీడియట్ మీరు పాస్ అయితే చాలు. ఓకే, మీకు సంబంధించి ఇంటర్మీడియట్ మీరు క్వాలిఫై అయ్యి దాదాపుగా 40% మార్క్స్ 45% మార్క్స్ ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ ఫర్ ది జిఎన్ఎం కోర్స్. ఓకే, మీకు సీట్ రావడం జరుగుతుంది. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. అదే విధంగా సెకండ్ థింగ్ వచ్చేసి అనమాట జిఎన్ఎం కోర్స్ కి ఎలిజిబిలిటీ నథింగ్ బట్ ఏజ్ ఎలిజిబిలిటీ అనమాట. దాదాపుగా 17 years అయితే ఉండాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క సంవత్సరంలో 2025 డిసెంబర్ 31 వచ్చే వరకు ఇక్కడ 17 years అయితే ఉండాల్సి ఉంటుంది విద్యార్థులు అనమాట. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట, జిఎన్ఎం కోర్స్ కి అప్లికేషన్ చేసుకోవడానికి మేల్స్ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు, బోత్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది జిఎన్ఎం కోర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మరి ఇక జిఎన్ఎం కోర్స్ కి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ఓకే, దాదాపు అనమాట జిఎన్ఎం కోర్స్ కి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మనము 300 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా పేమెంట్ చేయాలంటే ఇక్కడ ఆన్లైన్ లో వెబ్సైట్ నుంచి అయితే పేమెంట్ చేయకూడదు అనమాట. మీరు వచ్చేసి ముందుగా మీకు సంబంధించిన నియరెస్ట్ ఉన్నటువంటి బ్యాంక్ కి వెళ్ళి ఒక చలాన్ కట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, చలాన్ కట్టాల్సి ఉంటుంది. మీకు చలాన్ కట్టగానే మీకు సంబంధించిన యొక్క రిసిప్ట్ అయితే ఇస్తారనమాట. చలాన్ రిసిప్ట్ ఇస్తారు. ఆ యొక్క చలాన్ రిసిప్ట్ ఎంటర్ చేసేసి మీరు ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్క కాలేజీకి అప్లికేషన్ చేస్తే 300 రూపీస్ అనమాట. లేదన్నా మేము మల్టిపుల్ కాలేజ్కి అప్లికేషన్ చేసుకుంటాము అనుకున్నట్లయితే మీరు అందరు కూడా మల్టిపుల్ చలాన్స్ అయితే కట్టాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు అందరు డౌట్ రావచ్చు, అన్న మరి ఇక్కడ ఆన్లైన్ లో మన మొబైల్ ఫోన్ నుంచి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో మరి వీడియో చేస్తారా మన ఛానల్ తరపు నుంచి అంటే 100% అయితే మన ఛానల్ తరపు నుంచి ఏ విధంగా మన మొబైల్ ఫోన్ నుంచి జిఎన్ఎం కోర్స్ కి అప్లికేషన్ చేసుకోవాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ లో. తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి అన్నమాట ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. మనకి ఇక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేస్తున్నారు, ఒకసారి వెరిఫై చేయని ఇక్కడ చూడండి 2.2x అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ది డౌన్లోడెడ్ అప్లికేషన్స్ అప్లైడ్ ఫర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి సబ్మిటెడ్ టు సూపరింటెండెంట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్ ఫ్రమ్ 29 September టు 18th October మనకి ఇక్కడ
మెన్షన్ చేసినారనమాట. అంటే ఈ యొక్క పాయింట్ అర్థం ఏంటంటే ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ గవర్నమెంట్ కాల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కి ఇక్కడ జిఎన్ఎం చేయడానికి అప్లికేషన్ చేస్తారో ఆ యొక్క విద్యార్థులు అందరూ కూడా, అంటే ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్ కి అప్లికేషన్ చేస్తారో జిఎన్ఎం కోసం ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, మన తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కి వెళ్ళి మీకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయమని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అదే విధంగా పాయింట్ బి చూడండి, ఇక్కడ ది డౌన్లోడెడ్ అప్లికేషన్స్ ఫర్ గవర్నమెంట్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ బి సబ్మిట్ దేర్ డౌన్లోడ్ అప్లికేషన్ ఎట్ రెస్పెక్టివ్ డిఎంహెచ్ఓ ఆఫీస్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు అనమాట. ఇక్కడ ఎవరైతే విద్యార్థులు గవర్నమెంట్ కోటా సీట్స్ కావచ్చు, అదే విధంగా మేనేజ్మెంట్ కోటా సీట్స్ కావచ్చు అనమాట, ప్రైవేట్ కాలేజ్కి జిఎన్ఎం కోసం అప్లికేషన్ చేస్తే మరి ఇక్కడ మీరు ప్రైవేట్ కాలేజ్కి అప్లికేషన్ చేసుకున్నట్లయితే మరి మీరు కూడా అనమాట మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే డిఎంహెచ్ఓ ఆఫీస్, అంటే డిఎంహెచ్ఓ ఆఫీస్ నథింగ్ బట్టే మీ డిస్టిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మా సంగారెడ్డి డిస్టిక్ అనమాట, మా సంగారెడ్డి డిస్టిక్ లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ హాస్పిటల్లోనే మనకు సపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. ఆ యొక్క డిపార్ట్మెంట్ పేరు వచ్చేసి ఇక్కడ డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ప్రైవేట్ కాలేజ్కి ఆన్లైన్ లో జిఎన్ఎం కోసం అప్లికేషన్ చేస్తే మీరందరూ కూడా మీ డిస్టిక్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు వెళ్ళి డిఎంహెచ్ఓ ఆఫీస్ లో అయితే మీకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఎప్పుడు సబ్మిట్ చేయాలి? ఇక్కడ ఒకసారి మీకు సంబంధించిన ఏదైతే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ నెల 29వ తారీఖు నుంచి వచ్చే నెల 18వ తారీఖు లోపల కూడా మీరందరూ కూడా మీకున్నటువంటి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీసులోకి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఓకే, అదే విధంగా థర్డ్ పాయింట్ చూడండి, ది సెలక్షన్ ప్రాసెస్ ఫర్ జిఎన్ఎం అడ్మిషన్ ఫర్ 25-26 అకాడమిక్ ఇయర్ షుడ్ కంప్లీటెడ్ బై చూడండి 27th అక్టోబర్ 2025 ఇచ్చారనమాట. మనకు ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ వచ్చి నెక్స్ట్ మంత్ 27వ తారీఖు లోపు కంప్లీట్ చేస్తామని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అండ్ చూడండి ఇక్కడ అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ సబ్మిట్ ఎట్ డిఎంఈ ఆఫీసర్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకుంటాము, అదే విధంగా అప్లికేషన్ చేసుకున్నటువంటి ఫామ్స్ ఉంటాయి కదా, ఈ ఫామ్స్ అన్ని మీకు సంబంధించినటువంటి ఏదైతే మీకు మెన్షన్ చేసినటువంటి యొక్క ఆఫీస్ వద్ద మీరు సబ్మిట్ చేస్తారు. కాబట్టి మరి మీ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అనేవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఆఫ్టర్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ అంట. సబ్మిషన్ చేసిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ అప్లికేషన్ చేసినారు, అదే విధంగా సీట్ అలాట్మెంట్ యొక్క రిజల్ట్స్ అయితే మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. మరి ఎక్కడ అనౌన్స్ చేస్తారు? మీకు సంబంధించి ఏదైతే ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో అప్లికేషన్ చేసిన వారికి డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంది కదా, అందులో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ కి ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారు కదా, ఆ విద్యార్థి అన్నమాట ఒకసారి ఏదైతే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి వెళ్తారు కాబట్టి అప్పుడే మీరు అడగాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే మరి మాకు సీటు వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అని అడగాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకసారి మీకు చెప్తారన్నమాట, ఒక ప్రొసీజర్ చెప్తా ఉంటారు వాళ్ళు అది మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా ఇన్ కేసు మీకు సీటు వచ్చినట్లయితే ఇక్కడ ఫోన్ చేయడం జరుగుతుంది, మీకు కాల్ చేస్తారు, బాబు మీకు సీటు వచ్చింది మీరు రావాల్సి ఉంటుంది. ఇక్కడ వెరిఫికేషన్ కానీ మీకు ఫోన్ చేస్తారు, అదే విధంగా మెసేజ్ చేస్తారు. మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవుతున్నారు అనమాట. అప్లికేషన్ ఫామ్ ని ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత 30 అక్టోబర్ కల్లా మనకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. మీకు ఎవరికెవరికి ఏ కలర్ సీట్ వచ్చింది మీకు అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి అనమాట కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇక్కడ మనకు చూడండి నవంబర్ 1 నుంచి అయితే కాలేజ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా మరి నెక్స్ట్ వచ్చేసి అనమాట ఆన్లైన్ లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అని మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ వీడియో తరపున అనమాట. స్టూడెంట్స్ చూసారు కదా, ఇక్కడ జేఎన్ఎం సంబంధించి యొక్క నోటిఫికేషన్ యొక్క బ్రీఫ్ మీకు రివ్యూ ఇచ్చాను. అదే విధంగా కంప్లీట్ గా నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియో తరపు నుంచి. అప్కమింగ్ లో మరి ఇక్కడ ఆన్లైన్ లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి మన మొబైల్ ఫోన్ నుంచి కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా మన ఛానల్ తరపు నుంచి కంప్లీట్ వివరాలు అయితే ఇస్తూ ఉంటాను. కాబట్టి మీరు ప్రతి ఒక్క విద్యార్థి మన ఛానల్ మిస్ అవ్వకండి, అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. అదే విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ దిస్ తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. ఓకే స్టూడెంట్స్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.